గ్రూప్ 2 రాసే మిత్రులారా, భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ 2026 ఎడిషన్ తెలుగు అకాడమీ ఇటీవలే వచ్చింది. ఆ పుస్తకం 513 పేజీలు ఉంది. దానిలో ఎక్కడెక్కడ చదవాల్సిన పేజీలను ఇందులో మనం కంప్లీట్ మ్యాపింగ్ చేసాం. సో వీడియోను తిలకించండి. మిత్రులారా, దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం, ఇది ఫస్ట్ ఎడిషన్ 2024లో వచ్చింది. సెకండ్ ఎడిషన్ 2026లో వచ్చింది. ఈ ఎడిషన్ గురించి, ఇందులో ఉన్నటువంటి విశేషాల గురించి చెప్పబోయే ముందు, ఈ వీడియో చేసే సమయం 1 గంట ముందు ఈటీవీ న్యూస్లో ఆర్థిక శాఖ సెప్టెంబర్ 15న అక్టోబర్ 15న 2 దశల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందని, దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వవలసిందిగా సూచించిందని ఈటీవీ న్యూస్ చూశాను ఒక వీడియో. అది వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వండి. అంటే సెప్టెంబర్ 15న రావాల్సిన ఎండోమెంట్ నోటిఫికేషన్, అక్టోబరు 15 రావాల్సిన గ్రూప్ 2, ఇంక ఈ మధ్యలో గ్రూప్ 1 ఇతర నోటిఫికేషన్ల వివరాలు అన్నీ ఉన్నాయనుకోండి. వీటన్నింటినీ ఇవ్వబోతున్నట్లుగా ఆ న్యూస్ తన కథనంలో స్పష్టంగా చెప్పింది. గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్లు ఇస్తున్నాయో వెబ్సైట్ కూడా చెప్పింది. అది ఆ వెబ్సైట్లో చెక్ చేయండి అని చెప్పింది. ఆ వివరాలను ఆర్థిక శాఖ చెప్పినట్టుగా సూచించడం జరిగింది. సో ఇక సెసబిసలకు అలాంటి వాటికి తావు లేకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇక కమింగ్ టు ది వీడియో. ఇది భారతీయ సమాజం. గతసారి భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ మొత్తం డిజాస్టర్ అయిపోయింది. ఎక్కడ బిట్టు రాలేదు. అభ్యర్థులు రకరకాలుగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో మనం ఆ రోజుల్లో తయారు చేసిన ఇండియన్ సొసైటీ మనకు 16 బిట్లు, నేరుగా 12, ఇండైరెక్ట్, సో పరోక్షంగా 4, మొత్తం 16 బిట్లు వచ్చి సంచలనం సృష్టించినటువంటి అంశం. సరే మిత్రులారా, ఇక నేను విషయంలోకి వస్తే ఇందులో మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ పుస్తకం 513 పేజీలు ఉంది. చూడండి, మార్కింగ్ చివరిలో మీకు కనపడుతుంది 513. ఇందులో బిట్లు వస్తాయా రావా అన్నది ఎవరూ చెప్పజాలరు. కానీ ఇది ప్రభుత్వ ప్రచురణ కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు కన్సిడరేషన్ చేసే అవకాశం ఉంది ఏపీపీఎస్సీ, కాబట్టి తప్పనిసరిగా మనం పరిశీలించాల్సిందే. ఇందులో 513 పేజీల్లో నేను 200 పేజీలు మ్యాపింగ్ చేశాను. అంటే ఫస్ట్ యూనిట్ అంత కష్టమైంది కాబట్టి, అంటే భారతీయ సమాజము, కుటుంబము, వివాహము, బంధుత్వము, కులము, తెగ, మహిళలు, ఇవన్నీ కూడా కంప్లీట్ మ్యాపింగ్ చేశాను. పేజీలు ఏమేమి చదవాలో కూడా అండర్లైన్ చేశాను. వివరంగా నేను మీకు ఇట్లా చదివి పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు మీరు వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాను మిత్రులారా. రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు గమనిస్తారు. సో రైట్, చూడండి, ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్గా చేసుకున్నాను నేను. ఇది గాలి జీవంలాగా మళ్ళీ నచ్చినట్టు కాదు, ఏంటేంటి అనేది స్థూలంగా చదివి ఇవన్నీ కూడా చేశాను. ఇలా చేస్తే మీరు ఈ పుస్తకం అంతా 15 డేస్లో కవర్ అవుతారు. స్టార్ట్ చేద్దాం. సో మిత్రులారా, ఇందులో మన ఇండియన్ సొసైటీలోకి వెళ్ళినప్పుడు పేజ్ నెంబర్ 1. సో ఒక సెకండ్ అండి. సో నేను నెంబరు మీకు చెప్తుంటాను, అలాగే చేస్తూ ఉంటాను, మీరు అవి చేసుకుంటూ వస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పేజ్ నెంబర్ 1, ఈ 3 పాయింట్లు మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పేజ్ నెంబర్ 1 ఏం చదవాలో పేజ్ నెంబర్ 1లో, సో మనకు అందులో భారతీయ 1, 5, 6, 7 అండి. పేజ్ నెంబర్ 1, 5, 6, 7. మొట్టమొదట్లో వాళ్ళు ఈ సమాజ శాస్త్రం అనే పదాన్ని ఎవరు వాడారు? సమాజ శాస్త్ర పితామహుడు, భారతదేశంలో పితామహుడు చెప్పారు. 5, 6, 7కి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఒకసారి గో త్రూ దిస్ మిత్రులారా. సో ఇది మనం దీంట్లో చాలా ముఖ్యంగా చెప్తాం. ఇందులో మొగస్తనీసి 7 రకాల కులాలు ఉన్నట్టు మనం ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతాం. ఇక్కడ సమాజాన్ని 7 రకాలుగా విభజించాడని రాశారు. ఇది కూడా ఆ పాయింట్ కోసమే చదవాలా. ఇక 7వ పేజీలో భారతదేశం విశిష్ట లక్షణాలు డైవర్షన్ ఉంది, అది చదవండి. రైట్ మిత్రులారా, నెక్స్ట్ పేజ్ నెంబర్, సో మనకు కనుక గమనిస్తే 29 మిత్రులారా, పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్
సో నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఈ ఎక్సర్సైజ్ మీకు కొంచెం విసుగ్గా అనిపించవచ్చు, కానీ మీ జీవితాన్ని తేలిగ్గా చేస్తుంది, మీ ప్రిపరేషన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. నేను మూడింటిని చూసి చెప్తూ ఉండాలి కాబట్టి అది. సో ఇందులో గోత్రం అంటే ఏమిటి అని చూపించాను, అది చదవండి. పేజ్ నెంబర్ 29లో గోత్రం. అందులో గోత్రం కన్నా సూత్రం పెద్దది, సూత్రం కన్నా శాఖ పెద్దది, శాఖ కన్నా ప్రవర పెద్దది అనే పాయింట్లను చదివితే చాలు. ఏ అండర్లైన్ చేసినా దయచేసి అవే చదవండి, మీకు టైము బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 31, 32. సో పేజ్ నెంబర్ 31 అండ్ 32 వివాహాలు రకాలు అనేటువంటి దాని గురించి మీరు చూస్తారు. సో అందులో పేజ్ నెంబర్ 30 బ్రహ్మ వివాహంతో స్టార్ట్ అయింది. 8 వివాహాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ 8 చదవండి. సో ఈ రకమైనటువంటి అంశాలు వస్తాయి. ఇవి పేజ్ నెంబర్ 31, 32, 33లో కూడా అంతర్వివాహము, బహిర్వివాహము, జస్ట్ కామన్ పాయింట్స్ చదువుకోండి చాలు మిత్రులారా. 33 కూడా. సో 33 నెక్స్ట్ మీరు కనుక గమనిస్తే పేజ్ నెంబర్ 35 to 40, పేజ్ నెంబర్ 35 to 40 ఏమున్నాయి ఇందులో అనేది చూడాలి మిత్రులారా. పేజ్ నెంబర్ 35 to 40 ఇందులో వివాహాలు, సో హిందూ వివాహాలకు సంబంధించి వాళ్ళు పూర్తిగా ఇచ్చారు. వివాహాలు ప్రధానంగా అవి ఉన్నాయి కదా, ఏక వివాహము, బహు వివాహము, సో మనకు మోనోగమి, పాలిగమి, పాలియాండ్రీ, ఇట్లాంటివన్నీ మీరు ఇందులో ఇచ్చింటాడండి. నేను ఏవైతే అండర్లైన్ చేసింటాను చూపిస్తున్నానో అవి మాత్రమే చదవండి, ఇంకా మిగతాది అక్కర్లేదండి. సో ఇందులో మళ్ళీ 30-40 పేజీల దేవరా వివాహంలో దేవరా అంటే ఏమిటి అని బిట్ అడగచ్చండి. అది ఏపీపీఎస్సీ స్టైల్, దయచేసి గమనించండి మిత్రులారా. రైట్, ఇక నేను మీతో మాట్లాడుతున్నా ఇక మిత్రులారా. సో పేజ్ నెంబరు 42లో వివాహ సమయంలో జరిగే కార్యక్రమాలు క్రైస్తవ వివాహ చట్టంలో ఉన్నాయి, అవి చదవండి. పేజ్ నెంబర్ 42. సో చూడండి ఈ పాయింట్లు. పేజ్ నెంబర్ 42 క్రైస్తవ వివాహ చట్టము, దాంట్లో వివాహం సమయం జరిగే కార్యక్రమాలండి, హెడ్డింగ్ని చదవండి. నెక్స్ట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 43. సో పేజ్ నెంబర్ 43 ముస్లిం పద కోసం చాలా ఇంపార్టెంట్. నిఖా, కుబాల్, నికానామా, మెహర్, తలాక్, ఈ లైన్ ఆ పదాలు అంటే అర్థం తెలుసుకోండి. సో రైట్ మిత్రులారా. నెక్స్ట్ ఇక పేజ్ నెంబరు 44. సో పేజ్ నెంబరు 44లో సిక్కు మత వివాహ వ్యవస్థ అని ఉంటుందండి. పేజ్ నెంబరు 44. అందులో ఒక లైన్ మాత్రం చదవండి చివరిలో. నేను సంపూర్ణంగా చదివాను, ఏదో నామకే వాస్తు మీకు చెప్పాలన్న దీంట్లో చెప్పట్లేదు, అధ్యయనం చేసిన తర్వాతే ఈ విషయానికి వస్తున్నా. ఆర్థస్ అనే పదం ఉంది కదా, అదొకటి చదవండి. పేజ్ నెంబర్ 44. ఓకే. నెక్స్ట్ ఇక పేజ్ నెంబరు 45. ఇది ఇట్టే పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది చెప్పడం. పేజ్ నెంబర్ 45 పార్సీ మత వివాహ వ్యవస్థలో వీరి మతంలో విడాకుల చట్టం అని ఉంది, ఆ లైన్ మాత్రం ఒకటి చదవండి అంతే, ఇంకంతా అక్కర్లేదనమాట. నెక్స్ట్ మిత్రులారా, పేజ్ నెంబరు 46. సో పేజ్ నెంబరు 46 ఏం చదవాలి ఇందులో? పేజ్ నెంబర్ 46 అనేది సో మీరు గమనించండి, వివాహానికి సంబంధించిన చట్టాలు అన్నీ ఒక లైనప్లోకి వచ్చాయి, ఒకసారి రివిజన్ చేయండి మిత్రులారా. నెక్స్ట్ పేజ్ నెంబరు 47లో 2 పదాలు ఇంపార్టెంటు. సో పేజ్ నెంబర్ 47లో ఏమేం పదాలు చూడండి. ముర్డాక్ అని ఉంటారు కదా, కుటుంబ నిర్వచనము అనే పదం ఒకటిను. అదే పారాగ్రాఫ్లో చివరిలో కుటుంబాన్ని రేమండ్ ఫర్త్ ఏం చెప్పాడు అనే ఆ 2 పదాలు ఆ సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాన్ని మీరు చదువుతారు. నెక్స్ట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 63. నెక్స్ట్ పేజ్ నెంబర్, సో మనం గమనించండి, పేజ్ నెంబర్ 63. ఈ ఎక్సర్సైజ్ ఏం విసిగి చెందలేదు కదా, ఇది మీరు చాలా తొందరగా అతి తక్కువ సమయంలోనే కీ పాయింట్లన్నీ మీకు వచ్చేస్తాయి, కట్టి ఓపికగా వినండి. సో పేజ్ నెంబర్ 63లో ముర్డాక్ మోర్గాన్ అధ్యయనాలు ఏం చెప్పాయో ఇందులో రాయబడి చెప్పమన్నాడు, చెప్తున్నాను ఉన్నాడు మిత్రులారా. చూడండి పేజ్ నెంబర్ 63. సో ఆ పారాగ్రాఫ్ చివరి లైన్లో 2 ఉన్నాయి కదా, అవి ముర్డాక్ మోర్గాన్ అధ్యయనాలు అంతే. నెక్స్ట్ మిత్రులారా,
సో నెక్స్ట్ అంశానికి పేజ్ నెంబర్ 69 నేను వెళ్ళబోయే ముందు మీకు నా తరఫు నుంచి ఒక చిన్న నోటీస్ మీ దృష్టికి తీసుకురాదలిచాను. సో నోటిఫికేషన్లు వస్తున్నటువంటి ధర్మిళ, కన్ఫామ్ అయిన ధర్మిళ ఒక అత్యుత్తమైన కోచింగ్, ఇలాంటి అనేక ప్రామాణిక గ్రంథాలతో తయారు చేయబడినటువంటి అంశాలు మీరు కానీ ముందుకు రావాలి అనుకుంటే, అది గ్రూప్ 2కైనా ఎండోమెంట్కైనా మీరు ముందుకు వస్తే మిత్రులారా ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని మనం ఇవ్వగలం. ఇదిగోండి. సో మీరు ఒక సెకండ్ మీరు కనుక గమనిస్తే మిత్రులారా ఒక అద్భుతమైనటువంటి అంశం ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్ ఎండోమెంట్ కానీ గ్రూప్ 2 కానీ మీరు చూడండి. శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ చేయండి. ఈ యాప్ని స్వయంగా ఒక టెక్నికల్ టీంను పెట్టుకుని రూపొందించుకొని ప్రత్యేకంగా తయారు చేసినటువంటివి 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని 14 పుస్తకాలను తయారు చేసి వీటి నుంచి టెస్ట్ సిరీస్ రూపకల్పన చేసి సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఎక్కడ చదవాలి, ఏ కోర్ ఏరియాస్ చదవాలి, అదేమవుతుంది సూపర్ ర్యాపిడ్ ఫైర్ రివిజన్ లాగా మీకు ముందుకు వచ్చేస్తాయి. ఇంత ప్రయత్నం మనం చేయడం జరిగింది మిత్రులారా. సో ఇందులో మీరు కానీ గమనిస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ దీన్ని మైక్రో లెవెల్కి తీసుకొచ్చింది మనం చేసాం. ఆ ప్రయత్నం వల్ల ఇప్పుడు ఈ ప్రయత్నం చాలా విజయవంతమైంది. అట్లాగే మీకు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 25 రోజులను ఒక అద్భుతాన్ని మీరు చూడండి. 28 పుస్తకాల నుంచి వచ్చినది. ఇదే నా మహానిసిక పుత్రిక. వీటి నుంచి కూడా మీరు రావచ్చు. ఇంకా మీరు అద్భుతాలను చూడాలి అనుకుంటే మిత్రులారా అనేక విషయాలు మనం తయారు చేయడం జరిగింది. అట్లాగే ఎండోమెంట్కి ఒక అద్భుతమైనది అవధానంలో డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు తన 55 సంవత్సరాల అనుభవంతో, అంతేకాకుండా ఈనాడు అంతర్యామికి రాసే కాలమిస్టు కూడా హిందూ పురాణాలు అదే రకంగా ఆగమాలు రాయడం జరిగింది. వేల పేజీలను 100 పేజీలకి తెచ్చుకొని తయారు చేయడమే ఇందులో ప్రత్యేకత, బిట్ వచ్చేలా చేయడం. రైట్ మిత్రులారా, నేను మళ్ళీ సిలబస్ పరిధిలోకి వెళ్తున్నాను. నాకు ఇలాంటివి ఒకసారి చెప్పి వదిలేయడమే ఇష్టం, ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. మన గురించి అందరికీ తెలిసిందే. సో బిట్ ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదో చెప్పడంలో మనం పూర్తి నైపుణ్యాన్ని సాధించుకున్నాం. సో రైట్ మిత్రులారా, నేను మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నా. సో పేజ్ నెంబర్ 69 మిత్రులారా. సో ఇందులో మీరు కనుక గమనిస్తే ఈ పేజ్ నెంబర్ 69లో మీకు ఏమి ఇచ్చాడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మిత్రులారా, సో పేజ్ నెంబర్ 69 గోత్రం అంటే ఏమిటి బాగా చూడండి. లాస్ట్ టైం కూడా దీని గురించి రాలా. ఈ గోత్రం గురించి పేజ్ నెంబర్ 69లో వారు చెప్పడం జరిగింది. మనం అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చూడండి, ఇందులో నేను రాసాను ఈ గోత్రం అని, ఇది మీకు కావాలి. సో రైట్ మిత్రులారా, నెక్స్ట్ పేజ్ నెంబర్ 80 నాయర్ల కుటుంబాలను ఏమంటారు. సో పేజ్ నెంబర్ 80. సో పేజ్ నెంబర్ 80 మిత్రులారా. సో ఇది దయచేసి ఎక్కువ వీడియో తీసుకుంటుంది అనుకోద్దండి, మీకోసం అయితే శ్రమ పడ్డాను, చాలా రోజులుగా అధ్యయనం చేసి మీకు చెప్తున్నాను. పేజ్ నెంబర్ 80 ధార్వాడ్ కుటుంబము, అలాగే దక్షిణ భారతదేశంలో గోత్ర బహిర్వాహ పద్ధతి అనేది ఉంది కదా, ఇది మీరు బుక్ పట్టుకొని వీడియో చూస్తూ అండర్లైన్ చేసుకుని టీచ్ అయిపోతుంది. రైట్ మిత్రులారా, నెక్స్ట్ పేజ్ నెంబరు 81లో ఐరావతి కార్వే అనేటువంటి అతను ఏం చెప్పాడు అనేటువంటిది మీరు ఒక లైన్ చదివితే చాలు, పేజ్ అంతా చదవక్కర్లా. సో ఐరావతి కార్వే ఈ సాంస్కృతిక మండలాల గురించి, ఇందులో 4 సాంస్కృతిక మండలాలు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది అంతే. నెక్స్ట్ మిత్రులారా, సో పేజ్ నెంబర్ 90. సో పేజ్ నెంబర్ 90 లాస్ట్లో 2 లైన్లు చూసినా ప్రొఫెసర్ గర్వే, ఆ 2 లైన్లు అండర్లైన్ చేసుకోండి అంత, ఇంకేం చదవక్కర్లా అందులో. సో రైట్, ఇందులో మీరు కులం గురించి వచ్చారు ఇప్పుడు, ఇందాక బంధుత్వమైంది కులం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 93 ఇక్కడే ఓన్లీ ఒక లైను, హఠన్ దృష్టిలో ఆహార నియమాలే కుల వ్యవస్థకు మూలాధారము, ఓన్లీ ఆ పాయింట్, ఇంకేంది చదవక్కర్లా, మిగిలినంతా సోదే ఉంది అందులో. సో రైట్, అందుకనే సోది తీసేసి సూటిగా స్పష్టంగా నేను ప్రయత్నం చేశాను. దయచేసి దీన్ని నలుగురితో పంచుకోండి, నలుగురికి చెప్పండి, మన శ్రమ కూడా చూడండి. ఇంత సైంటిఫిక్ ఎవరు చేయడం లేదండి. సో కాబట్టి దయచేసి గమనించండి, హైలీ అథెంటికేటెడ్గా మనం చేస్తూ ఉన్నాం. సో రైట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 97 కులాల సంఖ్య చాలా బాగా ఇచ్చాడు ఇక్కడ. సో మతపరమైన సిద్ధాంతం అని ఇక్కడ ఉంది చూసారా, ఋగ్వేదంలో పురుష సూక్తం వివరిస్తుంది, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత
కులధర్మాల భగవంతుడే నిర్ణయించినట్లు భగవద్గీతలో ఉంది, అక్కడ బిట్టు అడుగుతాడు. చాతుర్వర్ణాలు అంటే 4 వర్ణాలే కాకుండా 134 కులాల ప్రసక్తి భారతీయ శాస్త్రాల్లో ఉన్నట్లు ఎవరు చెప్పారు? విల్సన్ చెప్పారు. ఈ పాయింట్లు అండర్లైన్ చేసుకొని మిత్రులారా, ఈనాడు మనకి ఎన్ని ఉపకులాలు ఉన్నాయంటే 1800 అది కూడా నోటీస్ చేశారు. దట్స్ ఆల్ రైట్ మిత్రులారా. పేజ్ నెంబర్ 99. సో పేజ్ నెంబర్ పైన ఒక 2 లైన్ల జాతి సిద్ధాంతం అని ఇచ్చాడు. హెర్బర్ట్ రిస్లే చెప్పింది చదివితే చాలు, ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ మిత్రులారా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 100. పేజ్ నెంబర్ 100లో సంస్కార సిద్ధాంతము, ఆ గ్రంథాలు చదవండి, పేరు గ్రంథం అంతే. అలాగే భౌగోళిక సిద్ధాంతము, అతని పేరు అతను రాసిన గ్రంథం. నెక్స్ట్ పేజ్ నెంబరు ఒక సెకండ్ మిత్రులారా, 101. పేజ్ నెంబర్ 101 సంఘర్షణ సిద్ధాంతం, అతని పేరు అతని పుస్తకం అంతే, ఇంకేం చదవక్కర్లా. అంటే మీకు ఈజీ అయిపోతుంది, మిగతాదంతా సోదేనండి, మీకు ఇంక అక్కర్లేదు. పేజ్ నెంబర్ 107. పేజ్ నెంబర్ 107లో ఇబ్రహీం భావనలపై ఏర్పడిన మతాలు అని ఆ 2 లైన్లు చదవండి దయచేసి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 109. సో ఇక్కడ రాయడం మర్చిపోతున్నా కదా, సారీ అండి. పేజ్ నెంబర్ 109. సో విసిగి చెందకండి, మీకోసం ఎంత ప్రయత్నం చేసిన పదే ఇది చెప్తున్నానని చాదస్తం కూడా అనుకోద్దని. సో పేజ్ నెంబరు 109లో వేదాల 4, 18 పురాణాలు, జస్ట్ ఒక అవగాహన కోసం చదవండి చాలు అంతే. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 110లో 4 ఆశ్రమ ధర్మాలు అని ఉంది కదండి, అవి చదవండి. పేజ్ నెంబర్ 110 మిత్రులారా. సో నెక్స్ట్ నేను మీతో మాట్లాడుతున్న 113 ఇస్లాం మతం గురించి. పేజ్ నెంబర్ 113 ఇస్లాం మతం. నేను బ్రాకెట్ వేసాను చూసారా, మా భాషలో మీసాల బ్రాకెట్ అంటారు, ఇది వివిధ ప్రాంతాలు వివిధ రకాలుగా చదువుతారు. పేజ్ నెంబర్ 113. రైట్ మిత్రులారా, ఇంకా నేను మీతో మాట్లాడుతున్నా. సో రైట్ దగ్గరకు వచ్చినావు, కంగారు లేదు. పేజ్ నెంబర్ 113 114లో ఇస్లాం 5 మూల స్తంభాలు ఉంది కదా, అది చదవండి. ఇస్లాం 5 మూల స్తంభాలు. ఈ ఫస్ట్ యూనిట్ అంటే కష్టం, దీంట్లో ఇది అయిపోతే మీకు తర్వాత అంతా పాలిటీలో కూడా కలుస్తుంది, సింపుల్గా మీరు వెళ్ళిపోగలుగుతారు. అది నా బాధ, అందుకే దీనిపైన కాన్సన్ట్రేషన్ చేశాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 116 ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్. ఇదేనండి, ఆ 2 లైన్లు చదవండి 116లో. సో పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్. సో 116 మిత్రులారా. నెక్స్ట్ మనం కానీ ఆలోచన చేస్తే నెక్స్ట్ 119 సిక్కు మతం, అది కూడా చిన్నగా ఉంటారు. లాస్ట్ సిక్కు మతం 119లో లాస్ట్ 2 లైన్లు మిత్రులు, లాస్ట్ 2 లైన్లు. సో రైట్ మిత్రులారా. సో నెక్స్ట్ 120 119 120. సో ఒక సెకండ్ అండి. సో పేజ్ నెంబరు 119. సో 120లో మీరు గురునానక్, గురు అర్జున్ సింగ్, గురు గోవింద్ సింగ్ ఇవి ఉన్నాయి, ఇవి చదవండి. ఓకే. నెక్స్ట్ 121లో స్వర్ణ దేవాలయం, 121లో స్వర్ణ దేవాలయం అమృత్సర్ ఉంది, ఇది చదవండి. నెక్స్ట్ మిత్రులారా 123లో జస్ట్ బౌద్ధం అంటే మీకు ఆల్రెడీ చరిత్రలో చదివింటారు, ఇంక ఇక్కడేం పెద్దగా చదవక్కర్లా. అందుకని నేను 2 ఊరికే జస్ట్ ఎన్నో ఏట అతను వచ్చాడు, ఎన్ని రోజుల తర్వాత ధ్యానం పొందాడు, ఆ 2 పాయింట్లు చదవండి చాలు. నెక్స్ట్ మిత్రులారా ఒక సెకండ్ అండి. 123 బౌద్ధం, పేజ్ నెంబర్ 123 బౌద్ధం అయింది. నెక్స్ట్ పేజ్ నెంబరు 125, పేజ్ నెంబర్ 125 ఏం చెప్పబడింది ఇందులో? సింపుల్, ఇవన్నీ మీకు తెలిసినవేలండి. ఇంకా 4 మహోన్నత సత్యాలు, అష్టాంగ మార్గం బౌద్ధంలో, ఇవి 2 చూస్తారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 125 అయింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 126లో ధర్మ గ్రంథాలు తెలుగునాట బౌద్ధం అని చదవండి. సో పేజ్ నెంబర్ 126. నెక్స్ట్ పేజ్ నెంబరు 127లో జైనం గురించి ఉంది, ఆ పేజ్ అంతా అలా చదవండి చాలు. సో పేజ్ నెంబర్ 127. నెక్స్ట్ మీరు ముందుకు వస్తే ఇంకా మంచి పాయింట్లు ఉన్నాయండి. 128 జొరాస్ట్రియన్ మతం గురించి వాళ్ళు ఇచ్చారు. జొరాస్ట్రియన్, ఇది కొద్దిగా అట్లా చదవండి. జొరాస్ట్రియన్ మతం గురించి ఉంది, ఇది పేజ్ నెంబరు 128. మిత్రులారా ఇంకా పేజ్ నెంబర్ 129. సో మీరు బసవేశ్వరుడు స్థాపించిన లింగాయత్తు గురించి ఉంది, ఇదిగోండి. నేను ఆ 3 పాయింట్లు నోట్ చేసిన, అవి చదవండి చాలు. సో రైట్, ఇప్పుడు మంచి టాపిక్లోకి వెళ్తున్నారు తెగ. సో పేజ్ నెంబరు 131.
ఇది తెగ ముఖ్య లక్షణాలు ఇలా చదవాలండి. పేజ్ నెంబర్ 131. ఇందులోనే మీకు మంచి మంచి పాయింట్లు ఉన్నాయి, సో అవి చదువుతారు. నెక్స్ట్ పేజ్ నెంబరు 133లో ఎస్టీల గణాంకాలకు సంబంధించి ఇచ్చారు, మంచివి ఇచ్చాడు, చదవండి ఇందులో. సో ఆ 3 పాయింట్లు చదివితే చాలు. 133 అండి, పేజ్ నెంబర్ 133. మిత్రులారా, ఇక సో పేజ్ నెంబర్ 134 2011 జనాభా లెక్కల ప్రకారం అని ఇచ్చాడు. అందులో మీరు ఏమి ఇచ్చాడు? ఒరిస్సాలో అత్యధికంగా 69 తెగలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఇచ్చాడు. అవి చదవండి. పేజ్ నెంబర్ 134, పేజ్ నెంబర్ 134 వెరీ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 135లో మనకి లాస్ట్ లైన్ మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఆంధ్రప్రదేశ్ ఎంత అని ఇచ్చారు. అది చదివితే చాలా ఆ లైన్ ఒకటి చదవాలా. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నా మీకు టైం సేవ్ చేయాలా, అసలు మీరు మెయిన్స్కు కంప్లీట్గా ఏపీ హిస్టరీ పాలిటీ ఈసరికే చదివి ఉండాలా అని నా డౌట్, అందుకని చెప్పాను. నెక్స్ట్ అండి పేజ్ నెంబర్ 138 జూమ్ సాగోడు చదివితే చాలు, ఆల్రెడీ మీకు తెలుసు, ఆ లైన్ చదవండి చాలు. పేజ్ నెంబర్ 138. రైట్ మిత్రులారా, నెక్స్ట్ పేజ్ నెంబర్ 143లో గిరిజనుల తెగల రాజ్యాంగపరమైన గుర్తింపు ఆర్టికల్ 244(1) అని ఇచ్చాడు. అది చదవండి, బాగానే ఉన్నాయి. ఇది ఆల్రెడీ పాలిటీలో లింక్ చేసుకొని చదవండి, ఒకేసారి అయిపోతుంది. అలాగే పేజ్ నెంబరు 144లో నిబంధన 244(2) గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన కమిషన్లు అని చాలా బాగుంటాయి ఇన్ఫర్మేషను, అవి ఒకసారి చదవండి. సో ఏమిటది? పేజ్ నెంబర్ 144. రైట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 145 అదే కమిషన్లు కూడా కంటిన్యూ అయిపోతాయి. సో ఇది కొనసాగింపు అయిపోతుంది, ఇది మీరు చదువుతారు. నెక్స్ట్ ఇక నేను మీతో మాట్లాడుతున్నా. సో ఏంటని 147 రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్ తెగల సంక్షేమము, ఈ వెల్ఫేర్ మెకానిజం ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు, పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండవు. పేజ్ నెంబర్ 147, అది 148, 149, 150, 151 వరకు చదివండి మిత్రులు. 151, 147 to 151. రైట్ మిత్రులారా, ఇంకా నేను మీతో మంచివి చెప్పబోతున్నా, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇక జాతి రేస్, ఇది చదవక్కర్లేదు, వదిలేయండి. 8th చాప్టర్ 8th టాపిక్. నెక్స్ట్ ఇంక దగ్గరకు వచ్చామంటే 5 నిమిషాలు, విసుగ్గా లేదు కదా, ఒక్కసారి దయచేసి ఏమనుకోకుండా చూడండి. మహిళలు వెరీ ఇంపార్టెంట్ కదా, ఇది పేజ్ నెంబర్ 174 మహిళలు. ఈ టాపిక్ కూడా మీకు ఉంది, ఇదే లాస్ట్ మొదటి టాపిక్లో మొదటి యూనిట్లో లాస్ట్ టాపిక్, పేజ్ నెంబర్ 174. అగస్త్యుని భార్య ఎవరు, కుమార్తె ఎవరు అనే పాయింట్లు 2 తెలిస్తే చాలా, లాస్ట్ 2 లైన్లు. నెక్స్ట్ అలాగే పేజ్ నెంబరు 175లో స్మృతుల కాలంలో స్త్రీ అంతస్తు అనేది వాత్సాయనుడు, అపస్తంభుడు, కౌటిల్యుడు ఏం చెప్పాడు, అలాగే స్త్రీ గురించి భీష్ముడు ఏమన్నాడు, ఆ 2 లైన్లు చదవండి. ఇది 175. సో రైట్ మిత్రులారా, ఆ తర్వాత చూస్తే మీరు పేజ్ నెంబరు 178లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో చేసిన చట్టాలంతే, అవి చదవండి చాలు. పేజ్ నెంబర్ 178. సో మిత్రులారా 178. నెక్స్ట్ 179లో పండిత రమాబాయి స్వాతంత్రానంతరం చేసిన చట్టాలు, ఇవి కూడా మీరు చదువుతారు. దగ్గరకు వచ్చాం మిత్రులారా. సో రైట్, అలాగే ఇది 180లో కూడా ఈ చట్టాలు కంటిన్యూ అవుతాయి. 179, 180. రైట్ మిత్రులారా, ఇక 184లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891, ఇది బాలగంగాధర తిలక్ తోటి కూడా కలిపి చదువుకుంటారు నేషనల్ మూవ్మెంట్లో, ఎవరైనా చదవండి. 1891, పేజ్ నెంబరు 184. పేజ్ నెంబరు 185లో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఒకటేను మహిళల కోసం జరిగిన జాతీయ సదస్సులు చాలా ఇచ్చారు. మొదటి సదస్సు ఒకటి చదవండి చాలు, బొంబాయి అని. దట్స్ ఆల్. సో రైట్, అంతే, ఆ 2 లైన్లే. ఇదంతా చదివితే మీరు 1 డేలో చదివచ్చు, అంతేనండి. అంటే మ్యాక్సిమం బుక్ అంతా 10 డేస్లో ఫినిష్ చేయవచ్చు ఈ రకమైన పద్ధతి ద్వారా. ఇది చాలా చోట్ల మనం సక్సెస్ చేసాం. పేజ్ నెంబర్ 187 ముఖ్యమైన మహిళా సంస్థలు, వెరీ ఇంపార్టెంట్, నేషనల్ మూవ్మెంట్కి కూడా ఇంపార్టెంట్ ఇది. 187
ఏమేమి ఇది 187 ఏమిటంటే మిత్రులారా, ఇందులో ఏముంది? భారత మహిళా పరిషత్తు, భారత స్త్రీ మహామండల్, కస్తూర్బా గాంధీ మెమోరియల్ యాక్ట్. నెక్స్ట్ భారతదేశంలో మహిళా ఉద్యమాలు, పేజ్ నెంబర్ 188. ఆ పారాగ్రాఫ్ చదివితే చాలు. పేజ్ నెంబర్ 188. రైట్ మిత్రులారా, పేజ్ నెంబర్ 189 భారత స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన మహిళా ఉద్యమాలు, ఆల్ ఇండియా విమెన్ కాన్ఫరెన్స్, స్వయం ప్రతిపత్తి గల మహిళా ఉద్యమాలు, ఇవి చదవండి. కనపడుతుంది కదండి, ఇదేంటి 189. నెక్స్ట్ మిత్రులారా, అలాగే 190లో పైన టువార్డ్స్ ఈక్వాలిటీ అని 3 లైన్లు ఉంటాయి, అదొకటి చదవండి. ఆ తర్వాత మొదటి అంతర్జాతీయ మహిళా సదస్సు 1970 మెక్సికో, ఆ 2 పాయింట్లే చదవాలా. ఇంకా అంతకు మించి మనకంతా సోదే అక్కర్లేదు. 190. నెక్స్ట్ మిత్రులారా, 191లో ప్రముఖ మహిళా ఉద్యమకారులు. ఇందులో సావిత్రిబాయి పూలే, బినా అగర్వాల్, సరళాదేవి చౌదరాని, మేధా పాట్కర్ చదవండి. ఆ తర్వాత సాబానో కేసు చదవండి. ఇది పేజ్ నెంబర్ 191. సో పేజ్ నెంబర్ 191. మిత్రులారా, ఇంతేనండి, ఇది మనం చేసినటువంటి ప్రయత్నం. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.